హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో భారీ కుంభకోణం బయటపడింది. హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, సెక్రటరీ జాన్ మనోజ్ హెచ్సీఏ ఖజానాకు కన్నం పెట్టారు. తప్పుడు రిపోర్టులతో కోట్ల రూపాయల్ని స్వాహా చేశారు. సీసీఐ నియమించిన డెలాయిట్ సంస్థ దర్యాప్తులో కుంభకోణం బయటపడటంతో కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కుంభకోణంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. హెచ్సీఏలో 120 కోట్ల స్కామ్ జరిగినట్టు బీసీసీఐ నియమించిన డెలాయిట్ సంస్థ దర్యాప్తులో తేలింది. దీంతో హెచ్సీఏ ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్, సెక్రటరీ జాన్ మనోజ్లపై ఐపీసీ 403, 406, 415 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు పోలీసులు. శశాంక్ మనోహర్ బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో నియమించిన డెలాయిట్ సంస్థ 2014-15లో హెచ్సీఏలో జరిగిన అవినీతిపై విచారణ జరిపింది. దీనిపై 78 పేజీల రిపోర్టును బీసీసీఐకి అందజేసింది. అవినీతితో పాటు క్యాష్ వెరిఫికేషన్లోనూ మోసాలు జరిగినట్లు రిపోర్టులో తెలిపింది. ఎంక్వైరీ టైంలో అకౌంట్లో 25,80,000 గాను కేవలం 1,50,000 రూపాయలు ఉన్నట్లు వివరించింది. టాలీ బ్యాలెన్స్ ప్రకారంగా చూస్తే 25,80,000 రూపాయలు క్యాష్ వీళ్ళ దగ్గర ఉన్నట్టు బుక్స్ ప్రకారంగా బయటపడింది. కానీ ఫిజికల్ క్యాష్ కౌంట్ చేస్తే మాత్రం కేవలం 1,60,000 మాత్రమే క్యాషియర్ దగ్గర ఉన్నాయండి. అంటే 24 లక్షలు ఎక్కడ పోయినాయండి? అంత డబ్బు తినేశారండి. అసలు అకౌంట్సే లేవు. ఈ అకౌంట్స్ని ఫస్ట్ అకౌంట్స్, ఫస్ట్ అంటే నీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా రాసుకున్నట్టు ఉన్నాయని వాళ్ళు స్పష్టంగా, క్లుప్తంగా, వితౌట్ హెజిటేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అవసరం ఉన్నా లేకున్నా మెంబర్లు హెచ్సీఏ అప్పు తీసుకున్నట్లు రిపోర్ట్లో ఉందన్నారు ఫార్మర్ డైరెక్టర్ శేష్ నారాయణ. వీటితో పాటు ఐపీఎల్ మ్యాచ్లు కండక్ట్ చేస్తే 2 కోట్లు అవ్వాల్సిన బడ్జెట్ ను 4 కోట్లకు తీసుకొచ్చారన్నారు. ఎల్ఈడీ లైట్స్ కోసం టెండర్లు పిలవకుండానే 1,45,00,000 ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఐపీఎల్ మ్యాచెస్ అప్పుడు 2014లో కానివ్వండి, 2013లో 8 మ్యాచెస్ జరిగాయండి. 8 మ్యాచెస్కి 2 కోట్ల ఖర్చు ఉంటే 2014 and 15లో 4 మ్యాచ్లు జరిగితే వీళ్ళు 2 కోట్లు ఖర్చు చూపిస్తున్నారండి. ఈ విధంగా విచ్చలవిడిగా దేనికంటే దానికి ఆఫీస్ రెనోవేషన్ అని చెప్పేసి, ఇంకోటి ఏంటి, ఏదో ఎల్ఈడి స్క్రీన్ కొన్నామని 1.45 crores ఆ టెండర్ ప్రొసీజర్స్ ఫాలో చేయలేదని. హెచ్సీఏలో అవినీతికి పాల్పడిన అర్షద్ అయూబ్ పై చర్యలు తీసుకోవాలన్నారు శేష్ నారాయణ. బీసీసీఐలోని కొందరు ప్రతినిధుల మద్దతుతో అర్షద్ కు అడ్డు లేకుండా పోయిందని ఆరోపించారు. హెచ్సీఏకు చీఫ్ ప్యాట్రన్లుగా ఉన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలన్నారు.